అయితే ఇక్కడ వరకు ఓకే. ఈ హ్మ్. పొలిటీషియన్స్. సినిమాకొస్తే బోయపాటి గారు. ఒక లెజెండరీ డైరెక్టర్. హ్మ్. హ్మ్. అనిల్ రావుపూడి గారు. అనిల్ రావిపూడి సారు ఒక ఫ్యామిలీ డైరెక్టర్. ఆళ్ళందరూ ఫ్యామిలీ డైరెక్టర్‌లండి. మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫ్యామిలీ మూవీస్ చేస్తాడండి ఆయన. ఆ! ఎఫ్2, ఎఫ్3 అసలు ఎంత బావున్నాయి. ఆ! ఒక ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్ తీసుకొనే కదా చెప్పాడు. రైట్. అంటే ఆయనకి ఫ్యామిలీ డైరెక్టర్ అనే ఉందండి. ట్యాగ్ ఉంది. ఆ! నేననేది ఆ! ఇప్పుడు ఒక అనిల్ రావుపూడి గారంటే ఎలా అనిపిస్తారు మీకు? అది మీరు ఒక చెప్పాలలా. లవ్లీ డైరెక్టర్. ఆ! మరి అది చెప్పండి మరి. ఇవన్నీ వదిలేసి ఫ్యామిలీ డైరెక్టర్. ఇవన్నీ యాక్షన్ డైరెక్టర్ అంతే అన్నారు. ఓకే. రైట్. విక్టరీ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ సార్ అబ్బా! అసలు నైస్ హ్యుమానిటీ. హ్మ్. నైస్ బీయింగ్. చాలా వరుణ్ మంచి పర్సన్ అండి వరుణ్ వరుణ్ తేజ్ తేజ్. గారు. వరుణ్ తేజ్ గారు కూడా హ్మ్. లైక్ ఏం చెప్పాలి? మీరు ఇరకాటంలో పెట్టేసారు నన్ను. ఏం చెప్పాలో కూడా నాకు వర్డ్స్ కూడా తెలియడం లేదే. మంచి అబ్బాయి. హ్మ్. హ్మ్. ఇంకా 6 అడుగులు అందగాడు అంటారేమో ఆ! అనుకున్నాను. ఓకే. 6:30. మంచి అబ్బాయి అనంటే అందం కూడా అన్ని దాంట్లోనే వస్తాయి కదండీ. హైట్, వెయిట్ అన్ని దాంట్లోనే వస్తాయి కదా! మంచి అబ్బాయి అంటే ఓహ్! ఆబ్వియస్‌లీ. హ్మ్. రైట్. హ్మ్. మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఆహ్, చెప్పడానికి వర్డ్స్ లేవండి. హ్మ్. సో, నాకు ప్రియమైనటువంటి నాకు చిన్నప్పటి నుంచి నేను ఆయన చూస్తూనే పెరిగాను. సో, మై నా ఇష్టమైన లైక్ మై ఫాదర్. ఓహ్! హ్మ్. సూపర్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ హ్మ్. పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏం చెప్పాలా? రియల్ లైఫ్‌లో, రియల్ లైఫ్‌లో కింగ్. వావ్! హ్మ్. యెస్. సూపర్. మీకు జెన్యూన్‌గా ఉంటాడు. ఏదైనా ఉన్న విషయాన్ని ఆయన దాచుకోకుండా వాస్తవం జెప్తాడు. అది బాగా నచ్చిందనమా ఆయనలో. హ్మ్. కింగ్. రియల్ కింగ్. సూపర్. హ్మ్. మీకు బాగా ఇష్టమైన కమెడియన్ ఎవరండి? నాకు బాగా ఇష్టమైన కమెడియన్ వచ్చేసి ఎవరబ్బా! బ్రహ్మానందం గారు. ఎంతసేపు ఆలోచించారు? గుర్తు రాలేదు టక్కున. ఓహో! ఎవరెవరని జూస్తే అక్కడ బ్రహ్మానందం గారు. హ్మ్. అండ్ సునీల్ గారు. ఓహ్! కామెడీ బావుంటది. 'నువ్వు సూపర్. నాకు నచ్చావులో' చాలా బావుంటది. అవునా? సూపర్. ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు. అబ్బా! ఆయన రీసెంట్‌గా హిట్ తీసుకున్నారు. యాక్షన్ కింగ్ అండి. హ్మ్. తిరిగే లేదు. అంటే మీ అస్సలాయన డైలాగ్ చెప్తుంటే అసలెంత బావుంటుంది. నాకెంత ఇష్టమంటే మీరు ఆహ్, పౌరాణికంగా కనెక్ట్ అయినట్టున్నారు. పౌరాణికంగా కాదు. ఆ! మామూలుగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ! ఒక డైలాగ్ చెప్పారు. దాన్ని కూడా నేను అది పనిగా నేర్చుకొని చాలా తొందరలోనే మళ్ళా వీడియో పెట్టేసాను దాన్ని. ఓహ్! అయితే చెప్పాలి చూడంగానే ఖచ్చితంగా. చెప్పాలి. ఆహ్, దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్ర కెరటాలై ఎగిసెగిసి పడుతుంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అనేవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, ఆఖరికి కసికసిగా నీలో ప్రవహించే నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. అది ఆయన చెప్పినప్పుడు నేను విని ఇన్‌స్పైర్ అయ్యి వెంటనే ఈ వీడియో చేశానది. ఓహ్! అది సూపర్. కూడా మిలియన్స్‌కెళ్ళిపోయింది. ఓహ్! ఆ! కొరటాల శివ గారు. అమ్మో! కొరటాల శివ సారంటే ఇంకా ఆయన ఎప్పుడు కూడా ఒక మెసేజ్ సినిమాలు చేస్తూ ఉంటారు. హుహు. హ్మ్. మెసేజ్ ఆ! ఓరియెంటెడ్. మెసేజ్ ఓరియంటల్స్. హ్మ్. దానికి ఆ ట్యాగ్ ఇచ్చేయొచ్చు కొరటాల శివ సార్‌కి. హ్మ్. హ్మ్. మీకు బాగా ఇష్టమైన అంటే ఇప్పుడు మీరు చేసిన సినిమాలోనే కాదు. హ్మ్. ఇప్పుడు 25 సినిమాకి సంబంధించిన డైరెక్టర్స్ అని కాదు. హ్మ్. మీకు ఓవరాల్‌గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం సంబంధించి బాగా ఇష్టమైన డైరెక్టర్స్ ఎవరు? బాగా ఇష్టమైన డైరెక్టర్ వచ్చేసి ఆహ్, ఫ్యామిలీ పరంగా ఇట్లా మూవీస్ కామెడీ, ఫ్యామిలీ అంతా మిక్స్ అయితే అనిల్ రావిపూడి సారండి. ఓకే. నెక్స్ట్ తర్వాత సినిమాలో కూడా సీత గారు ఉన్నారు. అనిల్ రావుపూడి గారి సినిమాలో. రాసుకోండి. అంతేనా? అవన్నీ కాదు. తర్వాత నాకు యాక్షన్ మూవీస్ వచ్చేసి బోయపాటి సారు. ఓహ్! ఆ! ఓకే. సో, ఆయనకి మించిన యాక్షన్ ఎవరు తీయలేరు. సో, ఓహ్! యాక్షన్ తీయడంలో బోయపాటికి ఆయనకి ఆయనే సాటి. ఆయనకి ఎవరు రారు పోటీ. అవును. తర్వాత ఈటన్నిటిని కలిపి మిక్సింగ్ కొట్టి ఒక మంచి ఇదిలో ఉండేదొచ్చేసి రాజమౌళి గారు. ఓహ్! సూపర్. అది. మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? నాకు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి నేనంతా పాత చింతకాయ పచ్చడండి. నాకు ఇళయరాజా గారంటే ఇష్టం. ఓహ్! హ్మ్. ఇళయరాజా గారు. ఇళయరాజా గారు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు. నా లైఫ్‌లో వీళ్ళెప్పటికి నేనున్నన్ని రోజులుంటారు వీళ్ళు. ఆ ఓహ్! కాంబినేషన్ సాంగ్స్ ఎంత బావుంటాయండి. తర్వాత వేటూరి సుందరరామూర్తి గారు రైటర్. రైటర్. ఇంగ వాళ్ళ కిందనే ఎవరైనా.
సూపర్ అండి. హ్మ్. మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్? నాకు బాగా ఇష్టంగా తినేది చేపల కూరండి. నెల్లూరు చేపల నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకైతే. చేపల పులుసు, చికెన్ బిర్యానీ. ఇంగ ఓహ్! ఉంటే నాకు ఇంకేం అవసరం లేదు. ఓహో! ఏ మీరు వండుతారా? అంటే నెల్లూరు ఆ! స్టైల్‌లో వండుతాను. చేపల ఆ పులుసు. 2 పెట్టి ఒక రూమ్‌లో బంధించేస్తే ఎన్నేళ్లైనా అయి తింటా ఆడే ఉంటా. ఎందుకని? ఇష్టం. చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. ఆ! తర్వాత కొన్ని కొన్ని నాకిష్టమైనయి ఉన్నాయి. హ్మ్. చింతపండు పచ్చడని మా నెల్లూరులో ఫేమస్. చింతపండు పచ్చడి. చింతపండుతో పచ్చడి చేస్తారు. మినపప్పు, చింతపండేసి పచ్చడి చేస్తారు. ఓహో! అది పచ్చళ్ళంటే బాగా ఇష్టం. హ్మ్. అందులోకి తర్వాత ఏమంటారు తోక చేపలుంటాయి గదా! మీకు తెలిసే హ్మ్. ఉంటది. ఉప్పు హ్మ్. చేపలుంటాయి. ఆ! ఉప్పు చేపలు తెలుసు. అవి కట్ చేసి నిప్పుల్లో ఏంచుతారు. ఆ! ఈ పచ్చడికి అది కాంబినేషను. అది ఆహాహా! సూపర్ ఇంకా. ఆ! ఈ ఈ బిర్యానీ, ఈ చేపల కూర లేకపోయినా అయ్యుంటే చాలు. ఓహో! హ్మ్. సూపర్. ఆ! అంటే అంతే. మీరు వండుతారా బాగా? ఆ! వంట చేస్తారా? వంట ఓకే. పర్వాలేదు. ఆ! తింటాను బాగా. ఆహా! హ్మ్. మరెవరు వండుతారు? నేనే వండుతాను. మీరే నేనే వండుతారు. వండుతాను. ఇక్కడ ఉంటే నేనే వండుతాను. ఆ! ఊరికెళ్తే పాపం ఎక్కువ మా అత్తమ్మ చేస్తది. ఆహా! నేనేదన్నా చేయబోతే కూడా "నేను చేస్తాలేమ్మా" అంటది. హ్మ్. లేలే అత్తమ్మ నేను చేస్తాలే అని చెప్పేసి నేను చేస్తుంటాను. ఎక్కువ మోస్ట్‌లీ పొద్దున్నే టిఫిన్ గాని అంతా రెడీ చేసేది మా అత్తమ్మే పాపం. ఓకే. నాకు పెద్ద అండగా ఉంటది మా అత్తమ్మ. ఓహ్! అంటే సూపర్. ఏంటి అనంటే, ఈ అంట్లు తోమడం గాని, వంట చేస్తే ఏమన్నా చేతులు ఇదైపోతాయేమో, ఏమన్నా కాలి అంటే యాక్టర్ కదా! వాళ్ళకి మైండ్‌లో చూడు ఎంత ఇదో. హ్మ్. టక్కన ఏమన్నా మచ్చలు పడతాయేమో అని జెప్పేసి, నేను చేస్తాలే నాయనా అంటది మా అత్తమ్మ. ఓహ్! "నువ్వెళ్ళుమా" అని జెప్పేసి అంటది. మిగతా పైపైన పనులు చూసుకుంటూ ఉంటా. మా అత్తమ్మ చేస్తది. ఓహ్! నాకు నిజంగా లైక్ మా అత్తమ్మ, అత్తమ్మ అనకూడదు గానీ అమ్మ. వావ్! సూపర్. మా మావయ్య నాన్న. నాన్న అనుకోండి. సూపర్ అండి. అరిచేటప్పుడు అరిచినా, తిట్టేటప్పుడు తిట్టినా, ఏమైనా టక్కన ఒక మాటన్నా, హ్మ్. అయన్నీ ఫాదర్ గూడా జేస్తారు గదా మనల్ని. మనం గూడా ఫాదర్‌ని అంటాం కదా! హ్మ్. నేను గూడా తిరిగి మా మామయ్యని ఎప్పుడు అనలేదు. బేసిక్‌గా ఏదన్నా ఒక మాట అన్నా కూడా, అది అంతవరకు మా మామయ్య కూడా పెద్దగా పట్టించుకోడు. నా కూతురైతే నేను సర్దుకొని పోనా? హ్మ్. అనే రకం అనమాట. సో, నాకు లైక్ అమ్మ, నాన్న ఇద్దరున్నారు. అట్ ది సేమ్ టైమ్ నాకు అత్తగారింట్లో కూడా అమ్మ, నాన్న ఇద్దరొచ్చారు. ఓహ్! అత్తామామ వచ్చారు. అత్తామామే తిరిగి అమ్మ, నాన్న అయ్యారు. నా భర్త వచ్చేసి వీళ్ళన్నిటికి కలిపి హెడ్ ఎవరైతే ఉంటే అది నా భర్త. వావ్! నాకు అమ్మ, నాన్న అన్నీ ఆయనే ఇంక. సూపర్. సో, సార్ పేరేంటండి? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్. అదే ఇక్కడ సూపర్ అండి. ఉంది కదా! సూపర్. ఇక్కడ ఉదయ్ కుమార్. ఓహ్! ఏదండి? ఉదయ్. ఓహ్! ఉదయ్. హ్మ్. సూపర్. రైట్. అంటే మంచిగా మీరు సినిమా ఇండస్ట్రీలో సంబంధించి మంచి ఆఫర్స్‌తో మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి క్యారెక్టర్‌లు చేస్తున్నారు. హ్మ్. సేమ్ టైమ్ మంచిగా మీరు యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ దాంట్లో అందరికి ఒక నోన్ పర్సన్ అయ్యారు. హ్మ్. ఇలా కాకుండా మీ ఊర్లోనే ఇప్పుడు నెల్లూరులోనే మీతో పాటు ఉన్నవాళ్ళు గాని, మీతో పాటు తిరిగిన మీ ఫ్రెండ్స్ గాని, ఇప్పుడు హ్మ్. మీరు ఒక ఆర్టిస్ట్ అయ్యారు, ఒక యాక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ మైండ్ ఎట్లా ఉంది? ఒకసారి మిమ్మల్ని లే చూడగానే. చూస్తారండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా కాల్ చేస్తారు. "సీత చాలా గర్వంగా ఉందమ్మా." 'దేవర' సినిమా రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్ హరి అని నా క్లాస్‌మేటే కాల్ హ్మ్. చేస్తాడు. హ్మ్. "ఏమ్మా సీత చాలా బావుంది" అని చెప్పేసి అమ్మ, అమ్మ అంటూ మాట్లాడతాడు వాడు. హ్మ్. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. అంటే మేము 10థ్ నుంచి క్లాస్‌మేట్స్ అనమాట. హుహు. చాలామంది వసీం అని ఇంకా వీళ్ళంతా లేడీస్ అమ్మాయిలు కానీ కల్పన, తర్వాత దొరసాని వీళ్ళందరూ ఉన్నారు నా క్లాస్‌మేట్స్ విమల వీళ్ళంతా ఉన్నారు. హ్మ్. సో, మంచిగా మాట్లాడతారు. కాల్ చేసా? హ్మ్. కాల్ చేసి మాట్లాడతారు. మీ అంటే మీ కలుసుకోవడం అంటే అందరూ ఎవరెవరి ఇదిలో ఉన్నారు కదా! సో, హ్మ్. నేను ఊరెళ్ళినప్పుడు వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళొచ్చినప్పుడు నేను రాలేకపోవచ్చు. సో, ఎప్పుడన్నా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాము. బట్ ఒక్కసారేమో అది జరిగింది. ఇంక మళ్ళీ కుదరలేదు. అందరూ బిజీగా ఉంటారు గదా! సో, ఈసారి పండగకైనా ఇది చేసుకోవాలి. ఓహ్! హ్మ్. సూపర్ అండి. చాలా హ్మ్. అంటే చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు. థాంక్ యూ. మీరు మా హిట్ టీవీకి వచ్చినందుకు కూడా చాలా థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చినందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. యాహ్! ఓకే. రైట్. ఫైనల్‌గా మీకు మీ ఫ్యాన్స్‌కి గాని, మీ ఫాలోవర్‌కి గాని ఏమైనా చెప్పదలుచుకుంటే గనక సీత ఆహ్, గారి గురించి. సీత గారి గురించి చెప్పాలంటే ఏముందండి. ఏ ఇన్‌స్టా గాని, లేకుంటే యూట్యూబ్‌లో కానీ ఏదైనా ఒక మాటలు మాట్లాడినప్పుడు, లేదంటే మూవీ పరంగా యాక్ట్ చేసిన ఇది కానీ, యాక్టింగ్ లాగే చూడండి. ఏదైనా మాట్లాడితే ఆ మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉందా? ఎంతవరకు నిజం మాట్లాడారు? దాని గురించి ఆలోచించి మాత్రమే బిహేవ్ చేయండి అని చెప్పేసి అందరికి రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. సో, ఊరక బూతులు పెడితే ప్రయోజనం లేదు. ఈ ఈ ఏదైతే ఈ లాతో ఈ అక్షరాలు మొదలవుతాయి గదా! సో, హ్మ్. అలాంటివి పెడితే మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు, అమ్మలు అందరూ ఉంటారు. ఆడది లేకుండా మగవాడు గాని
ఆడవారు గాని పుట్టరు. కాబట్టి మీ ఇంట్లో కూడా అక్కా చెల్లెలు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అలాంటి పదజాలం వాడకుండా ఏం నేను తప్పు మాట్లాడితే నన్ను తిట్టండి. నేను దానికి ఒప్పుకుంటా. కానీ మంచిగా మాట్లాడినప్పుడు కూడా నేనెప్పుడు తప్పు మాట్లాడను. ఆ మాట్లాడిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో గ్రహించి మాట్లాడమని అందరిని వేడుకుంటున్నా. యాహ్! తప్పేదన్నా ఉంటే క్షమించండి. యాహ్! ష్యూర్.